ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 30వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దైవికమైన కాపుదల. దేవుని వాక్యం చదువుకుందాం అండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చిన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలు, ఈ చక్కని వాగ్దానం దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు ఈ వాగ్దానం తన బిడ్డలకు దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలు, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క జూన్ నెల అంతా కూడా ప్రియప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి ఇంతవరకు ఈ జూన్ నెల ఆఖరి దినం కూడా చూసే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుని ఎంతగానో స్తుతించాలి. ఈ నెలలో చాలా ప్రమాదకరమైనటువంటి వార్తలు మనం విన్నాం. మనకు తెలుసు, అహ్మదాబాదు ఆ ఎయిర్ క్రాష్ అనేక మంది బిడలు మరి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది మరి బాధలు, వేదనలు, దుఃఖంలో ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఫ్లైట్ యాక్సిడెంట్లు చూస్తున్నాం. మరి ఇంకా బస్సులు లోయల్లో పడిపోయి ఆ ప్రమాదం ఎంతోమంది బిడలు మరి నశించిపోతున్నారు. దేవుడైతే మనల్ని ఇంతవరకు తన కృపలో భద్రపరిచి కాచి కాపాడేందుకై ప్రభుని మనం స్తుతించి ప్రభుని కనపరచాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభు వారిని విడిపించడానికి దిగి వచ్చిన అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించి వారికి వాగ్దానం చేసిన దేశానికి అనగా కనాను దేశాన్ని నడిపించడానికి దిగి వచ్చాడు. ఆ దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశం అని కూడా ప్రభువు చెప్పాడు. ఈ వచనం ద్వారా దేవుడు తన ప్రజలు విడిపించడానికి మరియు వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన వారిని ఐగుప్తు బానిసత్వం విడిపించి వాగ్దానం చేసిన దేశాన్ని చేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ దేశం సమృద్ధిగా ఉంటుందని, పాలు తేళ్లు ప్రవహిస్తాయని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశపు గేదెలు 70 లీటర్లు పాలు ఇస్తాయి. మరి అవి పాలు తాగేవాడు లేడు, పెట్టేవాడు లేడు. పాలు ఎక్కువైపోతాయి. పొలం నుండి వస్తూ చెట్టుకు పొదుగు రాసుకుంటాయంట. అలా కారిపోతూ ఉంటాయంట పాలు. చెట్ల మీద జుంటి తేనె ఉంటుంది. మన తేనె లాంటి తేనె కాదు. ఒక చుక్క పుండి మీద వేస్తే ఆ దెబ్బకు అది మాడిపోతుందంట. ప్రొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కూడా పెడతాడు. మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క తేనెతో కలిపిన బ్రేక్ఫాస్ట్ తినవచ్చంట. చెట్ల మీద పెద్ద పెద్ద తేనె పట్లు ఉండేవి. తినేవాడు లేడు, త్రాగేవాడు లేడు. అవి కారుతూ ఉంటాయి. గేదెలు రుద్దుకొని పాలు కారుతూ పైనుండి చెట్ల మీద నుండి తేనె కారుతూ ఉంటాయి. ఈ రీతిగా పాలు తేనెలు కలిసినటువంటి మరి ఆ దేశంగా మరి కనాను దేశాన్ని దేవుడు చేశాడు. అవి పాలు తేనెలు ప్రవహించే దేశంగా ప్రియప్రభు చేసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. దేని బిడ్డారు, దేవుడు మన జీవితాన్ని కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంగా చేయబోతున్నాడు. సంబంధిత పౌరుడి నుండి టెలిఫోన్ దొరక ఒక అత్యవసర పరిస్థితిని గురించి తెలియజేయబడిన తర్వాత ఒక పోలీసు అధికారి రైలు పట్టాల వెంబడి వాటి ప్రక్కన బండి నడుపుతూ ఇనుప పట్టాలపై కారు ఇరుకుపోయిన ప్రదేశం వరకు చీకట్లో తన ఫ్లడ్ లైట్ను వేసుకుంటూ వెళ్ళాడు. కారు వైపు రైలు దూసుకొని వెళ్ళిన దృశ్యాలు సమీపంలోని కెమెరా బంధించింది. ఆ రైలు గంటకు 50 నుండి 80 మైళ్ళ వేగంతో వస్తుంది అని అధికారి చెప్పాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రైలు కారును ఢీకొట్టడానికి కేవలం కొన్ని సెకండ్ల ముందు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని కారు నుండి రెప్పపాట్లు బయటకు లాగాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. చాలాసార్లు ప్రియప్రమాలని మరి ఈ నెలలో రెప్పపాట్లు మనల్ని కాచి కాపాడి కృపలో భద్రపరిచాడు. తరచుగా మనం అన్ని కోల్పోయినట్లు అనిపించే వేళ దేవుడు కాపాడువాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యలు చూస్తున్నాం. ఐగుప్తులో శత్రువుల చేత పెట్టబడి మరియు ఊగిసలాడినంత అణిచివేతలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఇక తప్పించుకున్నట్టుగా అసాధ్యమని తలంచారు. అయితే నిర్గమకాండంలో దేవుడే వారికి గొప్ప ఆశ కలిగించే వాక్యాలు చూపించడం మనం చూస్తున్నాం. నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధ నిశ్చయంగా చూచితినని ప్రియప్రభు అంటున్నాడు. దేని బిడ్డ, ఈ సమయంలో ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలు, ఏ కష్టంలో వేదనలో ఉన్నావో ప్రియప్రభు నీ బాధ వేదన చూస్తున్నారు. వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖంలో తెలిసేమోనని మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. దేని బిడ్డ, ఎవరు నేను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ప్రభు నేను పట్టించుకుంటాడు. నీ బాధ వేదన నీ రోదన ప్రియప్రభు వింటున్నాడు.
కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ మొరలు నేను విన్నాను, మీకు దుఃఖాలు నాకు తెలుసు అంటున్నాడు. మరి దేవుడు చూడడం మాత్రం కాదు, ఆయన స్పందించాడు. వారిని విడిపించడానికి దిగి వచ్చినానని ఈ యొక్క 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు దాస్యం నుండి విడిపించాడు. ఇది ఒక దైవికమైన విడుదల. దేవుని బిడ్డ, ప్రభు నిన్ను విడిపించడానికి మరి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో ప్రభు విడుదల చేస్తాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన విడుదల ఆయన హృదయాన్ని మరియు ఆయన శక్తిని, అవసరతలు ఉన్నవా మనందరికీ సహాయం చేయగలరని తెలియజేస్తుంది. ఒకవేళ దేవుడు వచ్చి మనం రక్షించడానికి రాకపోయినట్లయితే మనలో నశించుటకు నిర్ణయింపబడిన వారికి ఆయన సహాయం అందిస్తాడు. మన పరిస్థితులు భయానకమైన లేక అసాధ్యమైనప్పటికీ మన కళ్ళను మరియు హృదయాన్ని ఎత్తి మనల్ని ప్రేమించి మరియు విడుదల ఇవ్వడానికి ఇష్టపడే దేవుని వైపు చూడాలి. ఎక్కడ నువ్వు అన్నిటిని కోల్పోయావని అనిపిస్తుందో, మరి ఎక్కడ నీకు దేవుని నుండి విడుదల అవసరమైందో, దేవుని బిడ్డ ఈ సమయంలో ఆశతో ప్రభు వైపు చూడు. ప్రభు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. తన కాపుదల భద్రత దయచేసి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఇదిగో ఈ 2025 సంవత్సరం ఈ జూన్ ఈ ఆఖరి దినం కూడా చూచే గొప్ప భాగ్యాన్ని దయచేసావు నాయన. ఈ నెలలో ఎన్నో ప్రమాదాలు చూసాం తండ్రి నాయన. భయంకరమైన మరణాలు తండ్రి, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్సు ప్రమాదాలు, ట్రైన్ యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా యుద్ధాలు, ప్రమాదాలు చూస్తున్నాం. అవును తండ్రి, మీరు త్వరగా ఈ లోకానికి రాబోతున్నట్టుగా ఈ సూచనలు కనబడుతున్నాయి తండ్రి. అవును ప్రభా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి నాయన మమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చి నాయన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం ఎత్తుకొని ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారందరి పట్ల కార్యం చేయించుకోండి. ఎవరైతే సమస్యలు, బాధల్లో, కష్టాల్లో, వేదనలో విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభా, రాబోయే నెలలో కూడా అద్భుతాలు చేయండి నాయన. నీ స్తోత్రాలు. మొరలు వినే దేవుడు నాయన, స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించినాను. ఇప్పుడే కలవరి శిల రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాడించి దొక్కున వేదలున్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. వివాహం కాకుండా యవ్వన బిడ్డలు అనేక మంది ఇంటపడి ఉన్నారు ప్రభా. ముఖ్యంగా ఆడబిడ్డలు ప్రభా, కార్యం జరిగించుకోండి తండ్రి నాయన. ఈ నెలలో అద్భుతం జరిగించి రాబోయే నెలలో అద్భుతం జరిగించుకొని తండ్రి వారు కోరుకునే చక్కని సంబంధాలకు నాయన కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక ఉన్నత విద్యలు అభ్యసించి నాయన ఉద్యోగాల కోసం వెతుకుతున్న బిడ్డల పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని ఈ నెలలో నాయన అద్భుతంగా నాయన రాబోయే నెలలో కూడా నాయన అర్హత మించిన జాబులు యేసునామములో వచ్చును గాక. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి స్తోత్రాలు. మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దాస్తురాను విధవనాన్ని, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని, ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకంచేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.